కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. ప్రవృత్తిం చ నివృత్తిం చ కార్యాకార్యే భయాభయే బంధం మోక్షం చ యవేత్తి బుద్ధిః సా పార్థ సాత్వికీ. ముందర ఇంచుమించుగా 2-3 శ్లోకాలలో సాత్విక కర్త యొక్క లక్షణాలు, రాజస కర్త యొక్క లక్షణాలు, తామసిక కర్త యొక్క లక్షణాలు తెలుసుకుందాం. ఇక్కడ ఈ శ్లోకంలో సాత్విక బుద్ధిని గురించి మళ్ళీ భగవానుడు తెలియజేస్తున్నాడు. ఓ అర్జున, ఏ బుద్ధి ధర్మమునందు ప్రవృత్తిని లేక ప్రవృత్తి మార్గమును అయినటువంటి కర్మని, అధర్మము నుండి నివృత్తిని లేక నివృత్తి మార్గముకు సన్యాస మార్గమును, అంటే ఏ ధర్మమునందు ప్రవృత్తిని కలిగి ఉంటాడో, అంటే చేయదగు దానిని చేయదగని దానిని, భయాన్ని అభయాన్ని, బంధాన్ని మోక్షాన్ని తెలుసుకుని ప్రవర్తిస్తూ ఉంటారో అటువంటి బుద్ధి సాత్వికమైన బుద్ధి అని చెప్తున్నాడు. సాత్విక బుద్ధి మంచి చెడు రెండుని గురించి తెలుసుకుని మంచిని గ్రహించి చెడుని విడిచిపెట్టేయాలి. అలాగే బంధము మోక్షము రెండింటినీ తెలుసుకుని బంధాన్ని విడిచిపెట్టి మోక్షం గురించి ప్రయత్నించాలి. అదేవిధంగా భయమైనటువంటి ఈ దృశ్య సంసార స్థితిని చూసి దాని యందు విరక్తి కలిగి ఉండాలి. అభయరూపమైనటువంటి నిత్య ఆనంద పరమాత్మ స్థితిని పొంది ఆశ్రయించి తరించాలి. అటువంటి బుద్ధి సాత్విక బుద్ధి ఉత్తమోత్తమమైనది కనుక అటువంటి బుద్ధి తమకు ఉందా అని ప్రతి వాళ్ళు ఆలోచించుకుని భగవద్ దృష్టిలో తాము బుద్ధిమంతులే ఉండడానికి ప్రయత్నించాలి. ఇలాంటి లక్షణాలు లేకపోతే, బుద్ధి లేకపోతే ఎంత పాండిత్యమో లౌకిక ప్రజ్ఞ ఉన్నప్పటికీ వాళ్ళని జనులు బుద్ధి లేని వాళ్ళనే అనుకుంటారు కదా. కనుక చక్కటి విషయాన్ని తెలుసుకొని సాత్విక బుద్ధితో కలిగిన వారే సాత్విక బుద్ధితో ప్రవర్తించాలని చెప్తూ, సాత్విక బుద్ధి ఎటువంటిది అంటే ధర్మ ప్రవృత్తిని, అలాగే చేయదగిన దానిని చేయదగని దానిని, అంటే ఏది చెయ్యాలో ఏది చేయకూడదో తెలుసుకోవాలి. భయాన్ని అభయాన్ని, బంధాన్ని మోక్షాన్ని, వాటి గురించి చక్కగా తెలుసుకుని ప్రవర్తించడమే బుద్ధి. ఆ బుద్ధే సాత్విక బుద్ధి అని చెప్పబడుతోంది. జై గురుదత్త.